అంటే మనం ఆల్రెడీ మెజారిటీ ఎక్కువ మంది తీసుకుంది కోవిషీల్డ్ కోవాక్సిన్ ఎక్కువ మంది దాదాపు అదే తీసుకున్నారు మనకు అదే అందుబాటులో ఉంది. ఇప్పుడు కావాలని ఒకవేళ వ్యాక్సిన్ బూస్టర్ తీసుకోవాలనుకున్నా దాదాపు హాస్పిటల్లో అదే అందుబాటులో ఉండొచ్చు మేబీ అది తీసుకోవచ్చు. బూస్టర్ తీసుకోవటం మూలాన హాని ఏం లేదు. బట్ బూస్టర్ తీసుకున్నాం కదా అని హై రిస్క్ వాళ్ళందరూ ఎందుకంటే ఫర్ 2 reasons. నెంబర్ 1 ఇది మనకున్న ఇప్పుడున్న స్ట్రెయిన్ కి డైరెక్ట్ గా ఆ స్ట్రెయిన్ ఇంక్లూడెడ్ వ్యాక్సిన్ కాదు అది. బట్ క్రాస్ ఇమ్యూనిటీ వస్తుంది అది ఒమిక్రాన్ లో అండ్ డెల్టాకి టార్గెటెడ్ అది. ఒమిక్రాన్ కూడా క్రాస్ ఇమ్యూనిటీ ఉంది. ఒమిక్రాన్ లో సబ్ గ్రూపే మనకు ఇప్పుడు సర్క్యులేటింగ్. అది ఒక రీజన్. JN1 వేరియంట్ అంటే ఇప్పుడు దానికి సెట్ అయ్యే వ్యాక్సిన్ ఏంటి? ఇప్పుడు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ ఏంటి? మనకి అందుబాటులో ఉన్నది ఎగ్జాక్ట్ గా దానికి సెట్ అయ్యేది ఏది లేదు. కానీ క్రాస్ ఇమ్యూనిటీ ఉంటుంది. బట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇవాళ వ్యాక్సిన్ తీసుకుంటే మనకి ఇవాళ ఇమ్యూన్ బూస్ట్ అవ్వదు. ఇట్ విల్ టేక్ మినిమమ్ ఆఫ్ యూజువల్ గా 2 to 4 to 6 weeks ఫర్ ద బూస్టింగ్ అప్ టు హ్యాపెన్. సో ఎస్, ఒక 2 weeks అంటే ఇప్పుడు ఈ స్ట్రెయిన్ ఇంకొక 3 నెలలు మనకి ఇమ్యూనిటీ రాదు అన్లెస్ మనకి ఆల్రెడీ కొంత ఆల్మోస్ట్ మనకి సరిపడా యాంటీబాడీ టైటర్స్ ఉంటే ఎక్కువ వేన్ ఆఫ్ అవ్వకుండా విత్ ఇన్ 2 weeks బూస్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఈ వేరియంట్ ఇంకో 3 నెలలు ఉండొచ్చు, 6 నెలలు ఉండొచ్చు. సో ఇవాళ తీసుకోవటం వల్ల ఇట్ విల్ డెఫినెట్లీ హ్యావ్ సమ్ ఎఫెక్ట్. కానీ ఇది పర్ఫెక్ట్ గా దానికి ఈ స్ట్రెయిన్ కి సూట్ అయ్యే వ్యాక్సిన్స్ కాదు మనవి. ఫైజర్వి mRNA వ్యాక్సిన్స్, మన mRNA కాదు. బట్ ఎనీవేస్ యాజ్ అన్ ఇండివిజువల్ అండ్ యాజ్ అ సైంటిఫిక్ పర్సన్ I think Covaxin is still the best of the vaccines. And అన్ని wholesome గా చూస్తే I am a fan of Covaxin.